హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ అండ్ మీరు తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాం. అండ్ మీ రిలేషన్షిప్లో రాబోయే ట్రాన్స్ఫర్మేషన్స్ ఏంటి, చేంజెస్ ఏంటి, డెవలప్మెంట్స్ ఏంటి అనేవి చూద్దాం. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ రిలేషన్షిప్, మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తే ఎక్కువ పెంటకిల్స్ ఎనర్జీ అండ్ వాండ్స్ ఎనర్జీ, సోర్స్ ఎనర్జీ కనిపిస్తుంది మనకి ఇక్కడ. అంటే ఏంటి అని అంటే ప్రజెంట్ చేంజ్ అవుతున్నారు మీ పర్సన్. డే బై డే సెల్ఫ్ కేర్ అండ్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్. రిలేషన్షిప్ని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలి, అసలు ఈ రిలేషన్షిప్ని ఇక్కడే ఇలా స్టక్ ఎనర్జీలో ఉంచడం మంచిది కాదు, దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో చాలా స్ట్రగుల్ చేస్తున్నారు మీ పర్సన్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీ పర్సన్ మీతో కలిసి వర్క్ చేయాలి ఆర్ బిజినెస్ చేయాలి అని చాలా స్ట్రాంగ్ డిజైర్తో ఉన్నారు. అండ్ ఇక్కడ మనకి చాలా ఫాస్ట్ మూమెంట్స్ అయితే కనిపిస్తున్నాయి మీ రిలేషన్లో. అంటే పాస్ట్ రిలేషన్షిప్ నుంచి బయటికి వచ్చి మీ రిలేషన్షిప్ మీద వర్కౌట్ చేసి దాన్ని ఫర్దర్గా ఇంప్రూవ్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని చాలా ట్రై చేస్తున్నారు మీ పర్సన్. బట్ అవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి. మీ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు, మీతో మ్యారీడ్ లైఫ్ చూస్తున్నారు. అండ్ ఆ పాస్ట్ కార్మిక్ రిలేషన్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా లైఫ్లో నుంచి కట్ చేసేయాలని చూస్తున్నారు. ఆ స్ట్రింగ్స్ ఎప్పుడైతే కంప్లీట్గా కట్ చేసుకుని బయటకు వస్తారో అసలు మీ పర్సన్ ఎంత హ్యాపీగా ఉంటారంటే అప్పుడు లైఫ్లో ఏదో సాధించినట్టు ఫీల్ అవుతారు. పాపం పెద్దగా డెవలప్మెంట్ ఏమీ లేదు మీ పర్సన్కి కెరీర్లో, అయినా కూడా ప్రజెంట్ టార్గెట్ ఏంటి తనది మీ పర్సన్ అని అంటే దట్ కార్మిక్ పార్టీ, థర్డ్ పార్టీ. ఆ థర్డ్ పార్టీని వదిలించుకోవడమే పెద్ద టార్గెట్ కింద అయిపోయింది మీ పర్సన్కి. అండ్ తను చాలా బాధపడే విషయం ఏంటి అని అంటే కార్మిక్ మీ పర్సన్ని అంత బాధ పెడుతున్నా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళు అటు కార్మిక్కే సపోర్ట్ ఇవ్వడం చాలా బాధాకరమైన విషయం అన్నమాట మీ పర్సన్కి. సో అది ఇంకా భరించలేకుండా ఉన్నారు. సో అందుకే గంటల కొద్దీ టైం బయటే స్పెండ్ చేస్తున్నారు ఫ్రెండ్స్తో. ఆ ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఆ కార్మిక్కి సపోర్ట్ ఇవ్వడం వల్ల అందులో కూడా కొంతమందితో మాట్లాడటం మానేశారు. సో బయటే ఉంటున్నారు, ఆఫీస్లో ఎక్స్ట్రా టైం వేయించుకుని ఆఫీస్లో ఎక్స్ట్రా టైం వర్క్ చేస్తున్నారు, ఫైనాన్షియల్గా ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో ఇలా అవుతుంది మీ పర్సన్ విషయంలో, తన లైఫ్ అలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అండ్ కొంతమందికి విదిన్ 1 to 11 days కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది, మెసేజ్ ఆర్ కాల్స్ స్టార్ట్ అవుతాయి. సో అక్కడికి వచ్చి సడన్గా మీరున్న ప్లేస్కి వచ్చి మిమ్మల్ని మీట్ అవ్వడం జరుగుతుంది, లేదా సడన్గా కాల్స్ చేయడం, సడన్గా మెసేజ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా తప్పకుండా జరిగి తీరుతాయి. అండ్ కొంతమందికి ఇండియాలో వింటర్ స్టార్ట్ అయ్యే టైంకి రియూనియన్ అయిపోతుంది అండ్ మ్యారేజ్ వరకు వెళ్ళిపోతుంది మీ రిలేషన్. సో అంత ఫాస్ట్గా ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతాయి మీ రిలేషన్షిప్లో. ఎందుకు అంటే ఇదంతా యూనివర్స్ క్రియేట్ చేస్తున్న ఎనర్జీ. మిమ్మల్ని సడన్గా ఎలా సెపరేట్ చేసిందో యూనివర్స్, ఇప్పుడు అలాగే సడన్గా మళ్ళీ మిమ్మల్ని కలపడం కూడా జరుగుతుంది. మీరే షాక్ అవుతారు, ఏంటిది అసలు నా లైఫ్లో ఏం జరుగుతుంది అని. మళ్ళీ మీరు అన్నీ అనలైజ్ చేసి చూసుకుంటారు. కలెక్టివ్ సైడ్ నుంచి ఎనర్జీస్ చూస్తే ఇక్కడ కలెక్టివ్ కొంతవరకు కాదు, చాలా వరకు ఫోకస్ మొత్తం కెరీర్ పైనే ఉంటుంది. వెదర్ బిజినెస్ ఆర్ జాబ్ ఏదైతే చేస్తున్నారో దానిపైనే మీ ఫోకస్ మొత్తం ఉంటుంది. టైం అంతా వర్క్ పైనే పెడుతున్నారు మీరు కలెక్టివ్. సో మీకు ఇలాంటి విషయాలు ఆలోచించడానికి ఓన్లీ
నైట్ టైం దొరుకుతుంది, అది కూడా 2 or 3 hours దొరికినప్పుడు ఇవన్నీ మీరు గుర్తు చేసుకోవడం, రీయూనియన్ ఎప్పుడో, కమ్యూనికేషన్ ఎప్పుడో అని అనుకోవడం, మళ్ళీ కొన్ని ఆ ఇన్స్టాగ్రామ్లో పిక్స్ చూసుకోవడం, వాళ్ళు మీ పర్సన్ పెట్టిన పోస్ట్స్ ఏమన్నా ఉంటే అవి చూసుకోవడం, అవన్నీ ఒకసారి చూసుకొని మళ్ళీ మీరు నిద్రపోవడం అలాంటివి జరుగుతున్నాయి. బట్ డీప్గా ఆలోచించడం, ఏడవటం అలాంటివన్నీ మీ సైడ్ నుంచి లేవు, కలెక్టివ్ సైడ్ నుంచి. ఓకే, సో బట్ మీ పర్సన్ అలా కాదు, నైట్ అంతా నిద్రపోకుండా ఉంటున్నారు. మీకు చేసిన ద్రోహానికి మీకు జస్టిస్ చేసే వరకు కూడా మీ పర్సన్కి నిద్ర పట్టేటట్లేదు. ఓకే, నైట్ టైం అంతా మీ పిక్స్ చూస్తూ ఉంటారు, మీ మెసేజెస్ చదువుతూ ఉంటారు, మీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఏదైనా బ్లాక్ చేయకుండా ఉంటే అవన్నీ కూడా చూస్తూ ఉంటారు. సో ఇలా టైం పాస్ చేస్తుంటారు మీ పర్సన్. ఎప్పుడో ఆఫ్టర్ 3:30 or 4:30 అప్పుడు నిద్ర వస్తుంది మీ పర్సన్కి. ఇన్ కేస్ మర్చిపోయి నిద్రపోయినా చాలా నైట్ మేర్స్ అయితే చూస్తున్నారు మీ పర్సన్. దానిలో మీ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు ఎక్కువ. సో సడన్గా డ్రీమ్స్లోంచి బయటికి రావడం, మళ్ళీ బాధపడుతూ కూర్చోవటం ఇలా జరుగుతుంది మీ పర్సన్. ఇదొక చైల్డిష్ ఎనర్జీ మీ పర్సన్ది, ఇమ్మెచ్యూర్ మైండ్. ఓకే, సో అందుకే ఇలా బిహేవ్ చేయడం జరుగుతుంది. కానీ కొన్ని రోజుల తర్వాత మీరు ఎప్పుడైతే రీయూనియన్ అవుతారో అప్పుడు మీరు తెలుసుకుంటారు మీ పర్సన్ చాలా చేంజెస్ వచ్చినాయి మీ పర్సన్లో. అండ్ ఎప్పుడైతే మీ దగ్గరికి వస్తారో అప్పుడే కంప్లీట్గా హీల్ అవుతారు మీ పర్సన్. అండ్ మీరు కూడా, మీది ఒక హై ప్రీస్టెస్ ఎనర్జీ కాబట్టి మీరు హీల్ అయ్యారు 50%. బట్ రిమైనింగ్ 50% మీరు కూడా మీ పర్సన్ ఎప్పుడైతే మళ్ళీ మీట్ అవుతారో అప్పుడే హీల్ అవుతారు మీరు కూడా. సో సెకండ్ టైం మళ్ళీ సెకండ్ ఛాన్స్ అడగడానికి మీ ముందుకు తప్పకుండా వస్తారు మీ పర్సన్ విత్ స్మాల్ గిఫ్ట్ అండ్ కమిట్మెంట్, ప్రపోజల్స్ ఇవన్నీ కూడా వస్తాయి మీ ముందుకి. అండ్ హిడెన్ సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో, హిడెన్ ట్రూత్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా రివీల్ చేస్తారు వచ్చి. బట్ చాలా భయంగా వస్తారు, భయంతో వస్తారు మీ దగ్గరికి. అంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనేది అసలు మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు. మీ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఇమాజిన్ చేయలేకపోతున్నారు మీ పర్సన్. సో కొంతమందికి షివరింగ్ కూడా వస్తుంది. ఏంటి అని అంటే, సరే నేను వస్తాను అనగానే సరే వచ్చి మీట్ అవ్వు అని చెప్పారు, కానీ మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఇంకా సస్పెన్స్గానే ఉంది. మీ పర్సన్కి చాలా అది ఫియర్ఫుల్ సిచ్యువేషన్ అన్నమాట. మీ దగ్గరికి వచ్చే ముందు కాసేపు కూర్చొని ధైర్యం తెచ్చుకుని అన్ని విషయాలు మర్చిపోయి ఒక ఫ్రెష్ బిగినింగ్ ఈ రోజు నుంచి, అసలు ఈరోజే ఫస్ట్ టైం మిమ్మల్ని మీట్ అవుతున్నారు అన్నట్టు ఫీల్ అయ్యి మీ దగ్గరికి వస్తారు. లేకపోతే రాలేరు మీ పర్సన్ మీ దగ్గరికి. ఓకే, సో అంత ఫియర్ఫుల్ సిచ్యువేషన్ అనమాట ఆ రోజు, రీయూనియన్ రోజు. సో గెట్ రెడీ. అండ్ ఇదొక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. ఈ వీడియో మీ దగ్గరికి వచ్చే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్ రెజనేట్ అవుతుంది. అండ్ ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా చూడొచ్చు. మీ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, హస్బెండ్, వైఫ్, ఎక్స్, క్రష్, ఇలా ఎవరికోసమైనా ఈ వీడియోస్ చూడొచ్చు. ఓకే, ఇక్కడ రాశుల విషయానికి వస్తే మేషరాశి, ధనుసు రాశి, కుంభరాశి, మీనరాశి అండ్ తులారాశి, కన్యారాశి, వృషభ రాశి, కర్కాటక రాశి కనిపిస్తుంది ఇక్కడ. అండ్ మనకి లక్కీ నెంబర్ వచ్చేసి 1. అండ్ మీరు ఈ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి మీరు కామెంట్ సెక్షన్లో 1111 అని టైప్ చేయండి.
అండ్ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇంకొకటి, కమింగ్ సండే ఏదైతే ఉందో సండే రోజు మీరు మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలి అనేది వీడియో చూపిస్తాను. సండే 2 వీడియోస్ వస్తాయి అబౌట్ మేనిఫెస్టేషన్ అబౌట్ కాల్స్ అండ్ మెసేజెస్, అంటే కమ్యూనికేషన్ కోసం మేనిఫెస్టేషన్ అండ్ రీయూనియన్ కోసం మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి అనేది చాలా డీటెయిల్గా వీడియో తీసి మీకు చూపిస్తాను. సో చాలామంది అడుగుతున్నారు అసలు మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలి, అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, ఎప్పుడు చేయాలి, ఇవన్నీ కూడా అడుగుతున్నారు. సో ఆ టాపిక్ మీద వీడియో తీస్తాను సండే. ఓకే, రాని వాళ్ళు ఆ వీడియో చూసి ఫాలో అవ్వండి. ఓకే, పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ ఆర్ కాల్స్ చేయండి. అండ్ జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ అండ్ రుద్రాక్షలు ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, దానికి మెసేజ్ ఆర్ కాల్స్ చేయండి, డీటెయిల్స్ చెప్తాను. అండ్ వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే ఆ డౌట్ని మీరు నా వాట్సాప్ నెంబర్లో మెసేజ్ చేయండి, రిప్లై పెడతాను. అంతేగాని సడన్గా కాల్ చేసి వీడియోలో మీరు ఇలా చెప్పారు కదా నాకు అర్థం కాలేదు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అని అనకండి దయచేసి. ఎందుకంటే చాలామంది ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు రీడింగ్ కోసం. వాళ్ళని ఆపేసి నేను మీకు డౌట్స్ క్లియర్ చేయాలంటే అది కరెక్ట్ కాదు. వాళ్ళు చాలా యాంగ్జైటీతో వెయిట్ చేస్తూ ఉంటారు రీడింగ్ కోసం. రీడింగ్ ఆపేసి డౌట్స్ క్లియర్ చేస్తే అది కరెక్ట్ కాదు. సో మీరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను రిప్లై పెడతాను. ఓకే, రీడింగ్స్ కావాలి, పర్సనల్ రీడింగ్ కావాలి, రీయూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు కాల్స్ చేసి మాట్లాడండి ఆర్ మెసేజ్ చేయండి. మీకు ఏది కరెక్ట్గా ఉంటే అది చేయండి. ఓకే, ఇవన్నీ కూడా ఛార్జబుల్ అండి, మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.